తాటాకు చెప్పులకు భయమేమీ లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తనను చంపితే డబ్బు అంటున్న ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియాలన్నారు. ఇక జిల్లా ఎస్పీకి ముందే విషయం తెలిసినా తనను ఎందుకు అలర్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేగా పౌరుడిగా పోలీసులను నిలదీస్తున్నారన్నారు. అసలు నిందితులెవరో బయటకు రాకముందే వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తన తమ్ముడే కుట్ర చేశాడని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అధికారం కోసం సొంత వాళ్లను హతమార్చే డిఎన్ఏ తమది కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వేళ ఈ బెదిరింపులకి విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్న రౌడీలకి గుండాలకి భయపడే తత్వం నాది కాదు. సర్వశక్తివంతుడిని నన్ను ధిక్కరిస్తే అణిచి వేస్తా. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా గుండాలారా మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనోరాలు, 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలు కూడా భయం అన్న పదం మాకు తెలియదు. 14 నెలలైంది నేను 3వ ఎమ్మెల్యే ఎన్నికై. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టాను, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల. ఈ బెదిరింపులకి విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్. ఇక తన హత్యకు కుట్ర చేసిన వీడియో చూసి షాక్ అయినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో కొందరు రౌడీ షూటర్లు ఆగడాలు ఎక్కువయ్యన్నారు. ఈ వీడియో 3 రోజుల ముందే తన నోటీసులో ఉన్నట్లు ఎస్పీ చెప్పారన్నారు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే భద్రతకు కనీస జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య కుట్ర అయితే జరిగిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి కూడా కొంతమంది రౌడీ మూకలు మద్యం మత్తులో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపే డబ్బు అంటూ కూడా వీడియో అయితే వైరల్ అయిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా నెల్లూరు రూరల్కి సంబంధించి ప్రజలు మిమ్మల్ని ఆరాధ దైవంగా కొలుస్తారు. అలాంటి మీపై ఇలాంటి హత్య కుట్ర జరగడం ఎలా చూడొచ్చు అంటాం? ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా షాక్ గురయ్యా. పోలీసులు దీని మీద లోతుగా విచారిస్తున్నారు. పోలీసు విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. పోలీస్ శాఖ మీద నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చంద్రబాబు టీంలోకి తీసుకున్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. కొన్ని మీడియాలు కూడా రాసిన పరిస్థితి ఉంది. ఈ మంత్రి పదవి ఆపేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని కూడా ప్రచారం జోరుగా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఏమంటారు? తెలుగుదేశం పార్టీలో అలాంటి కుట్రలకి అవకాశం లేదు. అలాంటి కుట్రలు చేసే సాంప్రదాయాలు, చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే ఆయనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఆయన పైన జరిగిన కుట్రకి ఎంతమంది రౌడీ మూకలు దీనిపై కుట్ర చేసినా ఆయన ఏం చేయలేరంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే నెల్లూరు రూరల్కి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లో నిత్యం ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఏ పార్టీ అంటే పార్టీలు కాకుండా కూడా తాను స్వతహాగా పోటీ చేసిన కూడా గెలుపొందే అవకాశం ఉండే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లాకే కాకుండా రూరల్లో కూడా ప్రజలు మనసులో నిలిచిపోయిన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ముస్యంతో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి.